కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14లో ఏమన్నాడు? ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించే భాషల వరాన్ని గూర్చి దేవుడు మనకి ఇచ్చిన హెచ్చరికలు 3. ఆత్మను ఆర్పొద్దు, ఆత్మను ప్రజ్వలింపజేయండి, ఆత్మ ఎందు తీవ్రత గలవారే ప్రభువుని సేవించండి. ఆల్రెడీ ఉన్న అగ్నిని మరింతగా ప్రజ్వలింపజేయడం. ఆత్మవరాల గురించి చెప్పిన ప్రతిసారి మొదటి స్థానాన్ని దేనికి ఇస్తున్నాడు? భాషవరానికి ఇస్తున్నాడు. అందుకే సంఘం యొక్క మొదటి రోజున, సంఘం యొక్క జన్మదినాన ప్రభు ఏమిచ్చాడు? ఆ భాషల వరాన్ని ఇచ్చాడు. ఆ భాషల వరంలో మాట్లాడేవారు వెరివారుగా కనపరిచేమో, కానీ తర్వాత అధ్యయనంలో వారు ఎలా కనబడ్డారు? ఎప్పుడు వారిలో చూడని ధైర్యాన్ని వారు చూశారు. భాషల వారిని ఎక్కువ అపేక్షించేవారిలో, ఎక్కువ సాధన చేసేవారిలో, ఎక్కువగా మాట్లాడేవారిలో కూడా ఏం కనిపిస్తుంది అంటే ఇంతకుముందున్న భయాలు ఇవి వారిలో ఉండవు. దేనికైతే భయపడ్డారో దానికి ఇక మీద భయపడరు. పౌలు తిమోతితో మాట్లాడుతున్నప్పుడు కూడా అదే చెప్పాడు. దేవుడు మనకిచ్చిన ఆత్మ పెరుగుతనం గల ఆత్మ కాదు, శక్తియు ప్రేమ ఇంద్రియ నిగ్రహం గల ఆత్మ. నీకు పెరుగుతనం గల ఆత్మని ఇవ్వలేదు, ధైర్యాన్ని ఇచ్చే ఆత్మనిచ్చాడు దేవుడు అని చెప్పి వెంటనే ఆత్మ ప్రజ్వలింపజేయమని చెప్పాడు. అంటే భాషల వారానికి ధైర్యానికి సంబంధం ఉందా లేదా? ఖచ్చితంగా సంబంధం ఉంది. కాబట్టి అందరికంటే ఎక్కువ ధైర్యవంతులు ఎవరు? విశ్వాసులు. అంటే ఎవరైతే అగ్ని జ్వాల వంటి నాలుగులను సాధన చేస్తున్నారో, ఎవరైతే మాట్లాడుతున్నారో వారే.